ప్రారంభమైంది. ఇక్కడ హకారం హన హింసాగత్యోహో అనే ధాతు ప్రకారంగా తాపత్రయ నాశనం, ఐహిక బాధా నివృత్తి, ఆముష్మిక బాధా నివృత్తి వీటిని తెలియజేస్తున్న హకారం అనే అక్షరం. ఆ జపం చేసేటప్పుడు కూడా ఆ అక్షరం, ఆ మంత్రోపదేశం ఉన్నటువంటి వారు ఈ భావంతో చేసుకుంటే సరిపోతున్నది. ఇక్కడ తర్వాత సకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం సర్వేషాంగ విహారిణి అని శంకరానందుల వారు అందిస్తే, శంకర భగవత్పాదులు పూజలో ఏది అందించారో దాంతో ప్రారంభించుకుందాం. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకంచ ఫాల ఫలకే గోరోచనాపత్రకం గండాదర్శన మండలే నయనయోర్ దివ్యాంజనం తెంచితం కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. ఇందులో అమ్మవారికి గంధోపచారం అనేది వర్ణింపబడుతూ అంగరాగములన్నీ కూడా ఈ ఉపచారాల్లో చూపిస్తున్నారు. అంటే షోడశోపచారాలు మాత్రమే కాకుండా ఇంచుమించు 64 ఉపచారాలు దీన్ని నిక్షిప్తం చేశారు భగవత్పాదుల వారు. ఎందుకంటే 64 ఉపచారాల్లో విశేషించి ఒక్కొక్క ఆభరణం కూడా ఒక్కొక్క ఉపచారంగా చెప్పబడుతుంది. షోడశోపచారాల్లో సర్వాభరణాన్ని సమర్పయామి అంటాం. 64 ఉపచారాల్లో ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషం. అదేవిధంగా గంధమే కాకుండా మిగిలినటువంటివి కాలాంజనం, పాళీయుగలం ఇత్యాదులన్నీ షోడశోపచార పూజల్లో మనకు వస్తాయి. ఇది 64 ఉపచారాల్లో. వాటిని కూడా ఇందులో కలిపారు భగవత్పాదుల వారు. అంటే 15 శ్లోకాలు ఇస్తున్నట్టు ఇస్తూనే 64 ఉపచారాలు నిక్షిప్తం చేసి ఇవ్వడం ఆ మహానుభావునికే చెల్లింది. ఇక్కడ వీటిని మనం శ్రద్ధగా భావనాత్మకంగా చేసుకుంటే అమ్మవారు పూజ చేసినట్లేనండి. మన ఏ ప్రయాణాల్లో ఉన్నా ఎక్కడున్న మఠం వేసుకుని మనసారా ఈ శ్లోకాలు చదువుకుంటే శ్రీచక్రాది వస్తువుల యొక్క అవసరం లేకుండా, ద్రవ్యములు లేకుండా మానసికంగా భావన చేయవచ్చు. మనోభావనతో చేసిన పూజాఫలం కూడా పొందవచ్చు. అలాగని చెప్పి బాహ్యంగా కూడదని చెప్పట్లేదు, భావం బలపడడానికి చాలా సహకరిస్తుంది. అందుకే పెద్దలు వీటిని ఈ 15 శ్లోకాలను ఆధారం చేసుకుని అమ్మవారి పూజా విధానాలు ఏర్పాటు చేశారు. ధ్యానం దగ్గర నుంచి ఉపచారాలంటే ఈ శ్లోకాలతోనే పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు శ్రీ విద్యలో పరిపూర్ణులైన పెద్దలు. అందులో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు విశేషించి మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రంతో అమ్మవారి పూజా విధానాన్ని ఏర్పాటు చేశారండి. ఇక్కడ అంటే ఈ శ్లోకాలతో పూజా విధానం ఇప్పటికీ ఈ పద్ధతిలోనే అనేక సంప్రదాయములైన పీఠాల్లో కూడా జరుగుతున్నది. వాసరా సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు కూడా వివిధ ఉపచారాలతో ఆరాధించినప్పుడు ఈ శ్లోకాలు కలుపుతున్నారు. అందుకే సంప్రదాయ యజ్ఞులు అనేక మంది నిత్య శ్రీచక్రార్చనలో బాహ్యంగా చేసినప్పటికీ కూడా ఈ శ్లోకాలు కలుపుతున్నారు. ఏంటంటే బాహ్యంగా మనం అన్నీ సమకూర్చలేం, భావంతో అన్నీ సమకూర్చుకోవచ్చు. అందుకు బాహ్యాన్ని పరిపూర్ణం చేయగలిగేటువంటి భావపుష్టి ఈ శ్లోకాల్లో మనకు కనబడుతున్నది. మనం మొదటి రోజు చెప్పుకున్నది ఒక్కసారి మననం చేసుకుంటే బాహ్యంగా చేసిన దానికంటే 5 రెట్లు ఫలం మానసికంగా చేసిన దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు అమ్మవారికి గంధాది అంగరాగముల సమర్పణ. సర్వాంగే ఘనసార కుంకుమ, ఇక్కడ సకారంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ సకారం దేనికి ఇక్కడ అర్థం అంటే సీయంతే ఇది సా అంటే అనుభవమును ఇచ్చున్నది అని అర్థం. ఏం అనుభవాలు ఇస్తుందంటే సంపదలన్నీ అనుభవానికి ఇస్తున్నది.